కాంగ్రెస్లో పెద్ద కొట్లాట, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీసీ వర్సెస్ ఓసీ, ఓసీ వర్సెస్ బీసీ, పాతోళ్ళు వర్సెస్ కొత్తోళ్ళు, ఆ తర్వాత వీళ్ళొస్తురు వాళ్ళొస్తురు ఏదేదో ఉన్నాయి. ఇవన్నీ బీసీ వర్సెస్ ఓసీ. బీసీలలో కూడా మళ్ళీ కులాలు, ఓసీలలో కూడా మళ్ళీ బ్రాహ్మణ, వెలమ, కమ్మ, మాకు ఒకటి కూడా లేదు. ఆల్రెడీ నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళు మమ్మల్ని బలి చేస్తారా, మాకు ఎమ్మెల్సీ కావాలి, నామినేటెడ్ పోస్ట్ వద్దని చాలా స్పష్టంగా నామినేటెడ్ పోస్టుల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వరు అని, పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వరు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అందుకనే ఈ విషయంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు పాపం వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు, 20-30 మంది ప్రయత్నాలు చేసుకుంటున్నారు రానటువంటి వాళ్ళు. అయితే కొత్తగా యూత్కి ఇవ్వాలి, ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇస్తే రాజ్యసభ అనిల్ యాదవ్కి ఇచ్చారు, లేకపోతే ఎమ్మెల్సీ కూడా యూత్ కాంగ్రెస్ కాదు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడికి ఇచ్చారు బల్మూరి వెంకట్కి. వాళ్ళైతే ఇంకో 20 ఏళ్ల దాకా పార్టీని పట్టుకొని ఉంటారు, పార్టీని పెంచి పోషిస్తారు. అట్లా ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా యూత్కి ఇవ్వాలనేటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది. ఇవాళ అద్దంకి దయాకర్కి ఇస్తారా, వేం నరేందర్ రెడ్డికి ఇస్తారా, ఎట్లు ఇస్తారు? గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా కేవీపీ రామచంద్రరావుకు రాజ్యసభ ఇచ్చుకోవాలంటే నానా కష్టాలు పడాల్సి వచ్చింది. అట్లనే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకోగలుగుతారా? ఎందుకంటే చరిత్ర గతంలో ఈ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీలో పోటీ చేసిందంటేనే ఓటుకు నోటు కేసులు దొరికింది. ఓటుకు నోటు కేసు వెంబడించేది అదే. గతంలో టీడీపీలో వేం నరేందర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనను ఎమ్మెల్యే కోటాలో గెలిపించుకునేందుకు గతంలో స్టీఫెన్సన్కు డబ్బులు ఇచ్చినటువంటి వీడియో దొరకడం అదంతా కూడా వేం నరేందర్ రెడ్డిదే. మరి ఆ సెంటిమెంట్ ప్రకారం వేం నరేందర్ రెడ్డికి ఇస్తారా ఇవ్వరా? ముఖ్యమంత్రికి సలహాదారు, సీఎం ఎక్కడుంటే అక్కడ ఉంటుండు, షాడో సీఎం లాగా వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి తలుచుకున్నా కూడా గతంలో రాజశేఖర రెడ్డి లాంటి బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కేవీపీకి ఇప్పించుకోవాలంటే నానా కష్టమైంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందా, ఏమవుతుంది అనేటువంటి మాట కూడా జరుగుతుంది. మేమే ఇస్తామా మీరే ఇస్తారా అనేటువంటిది ఒక మాట. వీళ్ళెవరు ఆడోళ్ళు మేమే ఉన్నాము, అంజన్ కుమార్ యాదవ్, మేమే పిసిసి ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు పాపం ఆమె పోటీ చేసింది, గోషాపాల నుంచి ఓడిపోయింది. ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దన్నారు కాబట్టి షబ్బీరాలకి ఎందుకు ఇచ్చిరు, వాళ్ళకి ఎందుకు ఇచ్చిరు, వాళ్ళకో న్యాయం మాకో న్యాయం అని గతంలో బహిరంగంగా విమర్శ జరిగింది. సరితా యాదవ్ గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్, ఆమెకే జెడ్పీ చైర్మన్ ఇస్తారు, ఆమెకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు గద్వాలలో, మళ్ళీ ఆమెకే ఇస్తారా అని మహిళలు ఇస్తున్నారు. మేము 10 ఏళ్ల నుంచి అధికారంలో లేనప్పుడు మేము పార్టీలో ఉన్నామని వరంగల్ నుంచి అక్కడ జిల్లాల్లో ఉండేటువంటి వాళ్ళు పోటీ పడుతున్నారు. ఇవాళ అనేక మంది పోటీ పడుతున్నారు. మహిళా కోటలో నాకెందుకు ఇవ్వదని నేను మొత్తం కష్టపడ్డాని వరంగల్కి సంబంధించిన రవలి కుచన లాంటి వాళ్ళు కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నారు. మేము పని చేయలేదా, మేము 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటే మేము తిరిగినాం, ఏడబడతాడ తిరిగినాం, మహిళలుగా ఉండి పార్టీ చెప్పిన పని చెప్పినాం, గెలిచినటువంటి చోట మేము తిప్పిన చోట తిరిగినాము, అట్లాంటిది మాకెందుకు ఎమ్మెల్సీలు ఇవ్వరు, మాకేం తక్కువ అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఓయూ స్టూడెంట్స్ లీడర్గా పనిచేసినటువంటి వాళ్ళు మాకేం తక్కువ అని వాళ్ళు అడుగుతున్నారు. ఎస్సీ కోట, మైనార్టీ కోట, 4 ఇవాళ బీసీలకు సంబంధించిన దాంట్లో కూడా మేము బీసీ అంటారు కదా, ఇప్పుడు బీసీలు అని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి బీసీలలో కూడా కొట్లాటలు, మళ్ళీ కాంగ్రెస్లో బీసీలకు ఏమి ఇచ్చారు అనేటువంటిది వాళ్ళ కాంగ్రెస్ గాంధీ భవన్లో చక్కర కొడుతుంది. గాంధీ భవన్ నుంచి వచ్చినటువంటిది ఒకటి. తెలంగాణలో 4 ప్రధాన బీసీ కులాలు కాంగ్రెస్లో ప్రభుత్వం దక్కినటువంటి క్యాబినెట్లో మున్నూరు కాపులకు 0, గౌడ్లకు 1, యాదవులకు 0, పద్మశాలీలకు 1. పిసిసి అధ్యక్షులు మున్నూరు కాప్స్ ఉన్న, గౌడ్లకు 1, యాదవులకు లేరు, పద్మశాలికి లేరు. రాజ్యసభ సభ్యులు యాదవులకు 1 ఇచ్చారు, మిగిలిన 3 కులాలకు వేయలేదు. ఎమ్మెల్సీలు గౌడ్లకు 1 ఇచ్చారు, మిగిలిన 3 కులాలకు వేయలేదు. మొత్తం గౌడ్లకు 3, యాదవులకు 1, పద్మశాలీలకు 1 ఇచ్చారు. బీజేపీలో ఇంకో మళ్ళీ పోలిక, బీజేపీలో కేంద్ర మంత్రులు 1, రాజ్యసభలు 1, లోక్సభలో 2, మొత్తం 4కి బీజేపీ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ 1, ఎమ్మెల్సీలు 2, మొత్తం 3. అంటే కాంగ్రెస్లో అన్యాయం జరిగిందని ఇది ఏంటిది? ప్రస్తుతం మున్నూరు కాపులకు దక్కిన పదవులని వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలలో మళ్ళా ఎవరికి ఎన్ని వచ్చినాయి అనేటువంటిది గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి లెక్కలు ఇవి. ఆల్రెడీ మళ్ళీ మాకెంత మీకెంత అని మైనార్టీలకు 1 ఇయ్యరా అని మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, మళ్ళీ క్రిస్టియన్లకి ఇవ్వద్దా అని. మైనార్టీలు అంటే ముస్లింలు క్రిస్టియన్లేనా, తెలంగాణలో ఉన్నటువంటి సిక్కులకో పార్సీలకో జైన్లకో ఇవ్వరా, మేమంతా మైనార్టీలు కాదా, మేము కూడా రాజ్యాంగం ప్రకారం నిజంగా మైనార్టీలు ఎవరైనా ఉన్నారంటే తెలంగాణలో ముస్లింలు మెజార్టీ కిందనే వస్తారు, క్రిస్టియన్లు మతం మారినటువంటి వాళ్ళకి ఇస్తున్నారు,
కానీ అసలైనటువంటి నిజమైనటువంటి మైనార్టీలు ఎవరు ఉన్నారంటే అది సిక్కులు, జైన్లు, పార్సీలు. మాకు ఇవ్వాలి కానీ ముస్లింలకు ఇచ్చి మైనార్టీలు అనడం ఏంది, ఇది అపీజ్మెంట్ పాలిటిక్స్ కాదా అని అందులో ఉన్నటువంటి వాళ్ళు కొట్లాడుతున్నారు. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు? సీఎం సన్నిహితుడు ఫహీం ఖురేషి ఆల్రెడీ వేం నరేందర్ రెడ్డికి ఇస్తే, ఫహీం ఖురేషికి ఇస్తే అవి 2 వాళ్ళకి ఇస్తారా? బీసీలకు 42% ఇస్తామని ఘనంగా చెప్పి మేము కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఇవాళ బీసీలకు ఎవరికి ఇస్తారు? ఒక్కటన్నా బీసీలకు ఇవ్వాలి. లెక్కకైతే 2 రావాలి. 42% అంటే 1.5 రావాలి. అంటే సగం బీసీ సగం ఓసీలకు ఇచ్చేటువంటిది ఎవరికైనా ఇస్తారా? అంటే ఎవరైనా భార్యాభర్తలు ఎస్సీ ఎస్టీలను బీసీలను పెళ్లి చేసుకుంటే ఈ 2 కులాలకు ఇచ్చినట్టుగా ఇవాళ పద్మశాలకి ఇచ్చి కొండా సురేఖను మున్నూరు కాపులలో కలిపినట్టుగా సేమ్ అట్లనే ఏదైనా జరుగుతున్నదేమో. ఆ విషయాన్ని కూడా ఇక్కడ చూడాల్సినటువంటిది ఉంది. సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతమంది కొట్లాడతారు, ఎవరెవరు బయటకు వస్తారు, ఎవరు లోపల పోతారో చూడాలి.